హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు రోజా ఇంట్లో ముచ్చట్లు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మా ఇంట్లో సహస్ర కమలవతి వ్రతం చేసుకున్నామండి. అది మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను. మొట్టమొదటిగా అయితే చూస్తున్నారా, ఆవు పేడ అనమాట, గోమయం. ఫస్ట్ మనం ఎక్కడ వ్రతం చేసుకుంటామో అక్కడ అలుకుతున్నానండి. చక్కగాను అలికేసిన తర్వాత మనకి వ్రతాల్లోనూ వాటిలో చెప్తూ ఉంటారు కదా, గోమయం చేత అలకాలి, దానిపైన మంటపం వేయాలని. సో అలాగే మేమైతేను ఆవుది పేడ తీసుకొచ్చి మొత్తం అంతాను అలుగుతున్నానండి. అలికిన తర్వాత ఇక్కడైతేను సహస్ర కమల ఒత్తుల వ్రతం అంటేను 1000 ఒత్తులతో చేయాలండి. 1000 ఒత్తులు వెలిగించాలన్నమాట. ఇది ప్రత్తితో చేయాలి. ప్రత్తితో చేసిన ఒత్తులతో కమల పువ్వు ఆకారంలో ఒత్తులు చేస్తారనమాట. దాంతో వెలిగించాలండి ఆవు నెయ్యిలో పోసి. ఇగో అలికిన తర్వాత ఇలా చక్కగా ముగ్గులు వేసుకోవాలండి బియ్యం పిండితోటి. చూస్తున్నారు కదా, బాగా మా అబ్బాయి వేస్తున్నాడు అనమాట ముగ్గు. సహస్ర దళం అంటారు కదా, అట్లాగనమాట. ఒక ఫ్లవర్ లాగా వేసుకోవాలి ముగ్గు. అయితే ఈ ఒత్తులు వెలిగించడానికి అయితే ఒక కథ ఉంటుందండి. ఆ కథ చదువుతూ ఉంటే గనక అప్పుడు ఒత్తులు వెలిగించుకోవాలన్నమాట మనం. ఇలాగా చేసిన తర్వాత చక్కగా అన్ని ముగ్గులన్నీ వేసుకున్న తర్వాత రంగుతో కూడా వేసుకోవచ్చు. రంగులు ఉంటాయి కదా, కలర్స్, వాటితో వేసుకోవచ్చు. లేదంటే మామూలుగా బియ్యం పిండితో కూడా వేసుకోవచ్చండి. వేసుకున్న తర్వాత దీనిపైన అయితే మేము అరిటాకులు తెప్పించామండి. అరిటాకులు వేస్తున్నాము. చూడండి, ఇది మన సత్యనారాయణమూర్తి వ్రతం లాగే ముందుగా నవగ్రహ ఆరాధన అవి చేసుకోవాలండి. వీటిలోనూ ఇట్లాగే మండపం కూడా అది వేసుకుంటూ ఉండాలన్నమాట. అలాగే ఉంటుంది. కానీ కథలు అయితే అన్నీ ఉండవండి. ముఖ్యంగా దీంట్లో అయితే అష్టదిక్పాలకులు, నవగ్రహాలు, త్రిమూర్తులు మరియు లక్ష్మీనారాయణని ఆవాహన చేస్తూ చేయాలన్నమాట దీంట్లోనూ. ఇది ఒక కలర్స్ వేసేసిన తర్వాత చుట్టూరాను మాది అరిటాకులు ఉంటాయి కదా, అరిటాకులు తీసుకొచ్చామండి. అరిటాకులు తీసుకొచ్చి దీనిపైన వేస్తాం అన్నమాట. వేసిన తర్వాత చక్కగాను ఒక కొత్త పంచి ఉంటుంది కదా, ఆ పంచి తీసుకొచ్చి వేయాలండి. దానిపైన వేసి అప్పుడేమో బియ్యం పోయాలన్నమాట. బియ్యం అయితే మేము ఒక 5 కేజీలు ఏమో వేసామండి. అది మీ ఇష్టము, మీ ఇష్టానుసారం వేయచ్చు. వేసుకుంటే 5 కేజీలు వేసుకోవచ్చు, లేదంటే ఇంకా తక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట. ఈ కలర్స్ కూడా అది కూడా మీ ఇష్టం అండి. వేసుకుంటే వేసుకోండి, లేకపోతే మామూలుగా బియ్యం పిండితో చేసేయండి. అలా ముగ్గులు వేసేయండి, సరిగ్గా సరిపోతుందన్నమాట. ఈ ముగ్గులు అనేవి కొంచెం అందంగా ఉండడానికి వేసుకున్నామండి, అంతేను. దీనిపైన ఇగోలా వేసుకోవాలండి. కొత్త పంచి వేయాలి. నెక్స్ట్ ఏమో రాగి చెంబు ఉంటుంది కదా, కలసానికి తెలుసు కదా మీ అందరికీ. సో రాగి చెంబు తీసుకుని ఇలాగ దారాలు చుట్టాలండి. దానిపైన కొబ్బరికాయ అది పెట్టి, కలసం ఎలా పెట్టాలో తెలుసు కదా మీకు, దానిపైన పెట్టుకోవాలండి. పెట్టుకుని ఇప్పుడు మొదలు పెట్టుకోవాలండి వ్రతం అనేది. మా అబ్బాయి చేస్తున్నాడు, సో అదైతే నేను పెడుతున్నాను. ఆ వాయిస్ అయితేను వినండి అందరూను. ఈ కథ విన్నా చదివినా అందరికీ కూడా చాలా పుణ్యం వస్తుందండి. లక్ష్మీనారాయణ ఆవాహన చేసుకోవాలన్నమాట. లక్ష్మీనారాయణ ప్రతిమను కూడా అభిషేకంలో చేసి పెట్టి పూజించుకున్నప్పుడు మొదలు పెట్టుకోవాలండి. వినండి అంతాను. మా అబ్బాయి చదువుతున్నాడు మంత్రాలు. तत्समये सूर्यादीनां नवानां ग्रहाणां चिन्तानुकूल्यता शुभफलाप्तिरस्तु। अपवित्रः पवित्रो वा सर्वावस्थान्गतो वा यस्पदे पुण्डरीकाक्षं समाह्याभ्यन्तरश्रुतिः पुण्डरीकाक्षाय नमः। हस्तं प्रक्षाल्य आगम्य ओम केशवाय स्वाहा, ओम नारायणाय स्वाहा, ओम माधवाय स्वाहा, ओम गोविंदाय नमः। ओम केशवाय नमः, ओम नारायणाय नमः, ओम माधवाय नमः, ओम गोविंदाय नमः, श्रीराय नमः, ओम विक्रमाय नमः, रमाय नमः, श्रीधराय नमः, शशिकेशाय नमः, ओम नीलानंदयामि अनंतरं बुद्धाय समर्पयामि। नमः
पार्वतीपतये हर हर महादेव सत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्तिः प्रचोदयात् विद्महे वासुदेवाय धीमहि तन्नो विष्णुः प्रचोदयात् उन्नतो भवति साहस्रीवा एषा लक्ष्मी यदुन्नतो लक्ष्म्यैव पशूनवरुन्धे लक्ष्मीं क्षीरसमुद्रराजतनयां श्रीरङ्गधामेश्वरीं दासीभूतसमस्तदेववनितान् लोकैकदीपाङ्कुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभवब्रह्मेन्द्रगङ्गाधरां त्वां त्रैलोक्यकुटुम्बिनीं सरसिजां वन्दे मुकुन्दप्रियां शुद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जगलक्ष्मीः सरस्वती श्रीर्लक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा पराङ्कुशौ पाशमभीतिमुद्राङ्करैर्वहन्तीं कमलासनस्थां बालार्ककोटिप्रतिभां त्रिनेत्रां ఇక్కడికైతే పూజ పూర్తయిందండి. మండపారాధన, అభిషేకము, పూజ అంతా పూర్తి అయింది. ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే ఈ ఒత్తులు వెలిగించుకోవడం అండి. 1000 ఒత్తులు అని చెప్పాను కదా, ఆ ఒత్తులు మీకు చూపిస్తాను. ఇలాగా కమల పువ్వు ఆకారంలో ఉంటాయి ఈ ఒత్తులు. పత్తితో చేసిన ఒత్తులు అనమాట. 1000 ఒత్తులు ఈ పళ్ళల్లో వేయాలండి. మా బుజ్జి తల్లి పళ్ళెం పట్టుకుని చూసారా, ఈ పళ్ళల్లోనూ చక్కగా ఇవన్నీ పేర్చుకోవాలండి లైన్గాను. పేర్చుకున్న తర్వాత ఆవు నెయ్యి అయితే పడుతుందండి మనకి. 1 కేజీ వరకు ఆవు నెయ్యి పట్టింది మాకైతేను. సో ఆవు నెయ్యి అంతా దీంట్లో జాగ్రత్తగా వేసుకోవాలి, బాగా నానాలి. ఆవు నెయ్యి అయితే కరిగించుకోవాలండి, కరిగించి పోస్తే మనకి ఒత్తుల్లో బాగా నాని బాగా మండుతాయండి ఒత్తులు వెలిగించినప్పుడు. నెక్స్ట్ ఒక ఒత్తికి అయితే మనం చిన్న బంగారం ప్రతిమలో పెట్టాలండి. ఒత్తు పెట్టి దానికేమో వెండిది తీగ చుట్టి పెట్టాలన్నమాట. మధ్యలో పెట్టాము, చూపిస్తా చూడండి. మధ్యలో ఉంటుంది ఒక ఒత్తి, అదనమాట ఇదే ఒత్తి. సో ఇదన్నీ మొత్తం అంతా మనం నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి బాగా వేసుకుంటేనే, బాగా నానితేనే మనకి బాగా వెలుగుతుంది. సో ఇదంతా రెడీ చేస్తున్నామండి మేము. నెక్స్ట్ అయితే ఇది ఇంట్లో అయినా పెట్టుకోవచ్చండి, లేదంటే బయట బాల్కనీలో అట్లా వేసుకోవచ్చు. ఎందుకంటే బాగా మంట వస్తుంది కదా, సో ఇల్లంతా పొగ వస్తుందని మేము బాల్కనీలో పెట్టుకున్నామండి. 4 ఇటుకలు అయితే తెచ్చి మధ్యలో ఇసుక అది పోసి కొద్దిగా వాటర్ చల్లుతున్నాను. నెక్స్ట్ ఇటుకలు కూడా శుభ్రం కడుక్కోవాలండి. అంతా ఇటుకలు కడిగేసిన తర్వాత పసుపు రాసుకోవాలి చక్కగా. వాటికి కుంకుమ బొట్లు పెట్టుకుని బియ్యం పిండితో కూడా చిన్న చిన్న ముగ్గుల్లో వేసుకోవాలండి. ఎందుకంటే ఇక్కడ మనం వెలిగిస్తాం కదా, ఆ పళ్ళెంలో తీసుకొచ్చి ఒత్తులు ఇక్కడ వెలిగించుకోవాలి కదా. సో ఇదంతా కూడా రెడీ చేస్తున్నామండి మేము. ఈ ఒత్తులు వెలిగిస్తూను ఉంటే మనం ఆ పంతులు గారు ఉంటారు కదా, ఆయన కథ చదువుతూ ఉంటారు. అప్పుడు ఈ ఒత్తులు వెలిగించుకుంటూ ఉండాలండి మనం. ఆ ఒత్తులు వెలుగుతూ ఉంటాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా ముగ్గు వేసుకోవాలి చక్కగాను. ఇది ఆడవాళ్ళు ప్రతి వాళ్ళు కూడా చేసుకుంటే చాలా మంచిదండి. మరి నాకు తెలిసైతే బ్రాహ్మణులు, వైశ్యస్ అంటారు కదా, వాళ్ళే ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ నోము, ఈ వ్రతం అంతాను. చేసుకుంటే సర్వ సౌభాగ్యాలు కలుగుతాయండి, ఆర్థిక బాధలు కూడా తప్పుతాయండి, అనారోగ్య బాధలు కూడా తప్పుతాయి, ఐశ్వర్యం కలుగుతుందండి ఈ వ్రతం చేసుకున్న వాళ్ళకి. సో చూసిన వాళ్ళకి కూడాను లక్ష్మీనారాయణల అనుగ్రహం కలుగుతుందండి. ఆ వ్రతకథ విన్నాను. వ్రతకథ అయితే నేను చెప్పట్లేదండి, ఎందుకంటే చాలా ఎంత అవుతుంది ఎక్కువ, అందుకని చెప్పేసి నేను చెప్పటం లేదు. సో ఇలా పద్మం వేసుకున్నానండి, మధ్యలోను ఇసుక మధ్యలో పద్మం వేశాను. కుంకుమ బొట్లు అయితే పెడుతున్నానండి. పెట్టిన తర్వాత మన ఒత్తులు వేసిన పళ్ళెం ఉంది కదా, అది ఇత్తడి పళ్ళల్లోనే వేయాలండి. ఇత్తడి కానీ రాగి కానీ శ్రేష్టం అండి. స్టీల్ పళ్ళల్లో అట్లా సిమెంట్ పళ్ళల్లో వేయకూడదు. సో ఇదైతే నేను ఇత్తడి పళ్ళల్లో వేసామండి. వేసిన తర్వాత ఇది తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాను. పెట్టిన తర్వాత మా అబ్బాయి ఏమో మంత్రం చదువుతున్నాడు. మంత్రం చదువుతుంటా నేనైతే వెలిగించానండి. యస్వజాతవేదోపఘ్నన్నిరుతిం మమ పశుగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. వేస్తే బాగా వెలుగుతాయి అన్నమాట. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే వదిలే నాహి మాన్నరకాఘోరాత్ దివ్యజ్యోతిర్నమోస్తుతే. గోవిందా గోవిందా గోవిందా. వ్రతమును భక్తి శ్రద్ధలతో ఆచరించవలను.
వ్రతమును గృహమునందు ఆచరించిన అధిక ఫలితము కలుగును. నదీ తీరమున గాని దేవాలయమున గాని ఆచరించవలను. స్వంత ఇంట్లో ఉన్నవారు ఇంట్లో ఆచరించవలను. వేద విధులైనటువంటి 10 మంది బ్రాహ్మణులకు అయిందండి. వత్తులు బాగా నెయ్యి వేసిన ములంచి. థ్యాంక్ యూ అండి అందరికీ కూడాను. ఆ లక్ష్మీనారాయణ అనుగ్రహం మీ మీద కూడా ఉండాలని నేను కోరుకుంటున్నానండి. బాయ్ ఎవ్రీవన్.